అందరికీ నా నమస్కారం అండి. ధనుర్మాస వ్రతం చేయడానికి గోదాదేవి పాడిన ఆరంభ గీతం ఇది. 30 పాటల నోముకు గోదాదేవి పలికిన మొట్టమొదటి ఆహ్వాన గీతం. మార్గశిర మాసం మనోహరమైన మాసం. మృగశిర నక్షత్రంలో పూర్ణిమతో కూడిన మాసాన్ని మార్గశిర మాసం అంటారు. ఒంటికి చల్లగా, మనసుకు హాయిగా, నయనానందకరంగా ఉండే రోజులివి. పైగా వెన్నెల కురిసే రోజులు. కృష్ణ దర్శనం చేసుకోవాలనుకునే వారికి ఇది మంచి కాలం. పవిత్ర స్నానాలకు ఇది మంచి సమయం. ఈ మాసంలో వానలుండవు, అలా అని ఎర్రగా ఎండలు మండవు. పండు వెన్నెలలు కురిసే చల్లని రాత్రులు, చల్లని గాలులు ఎంతో మనోహరంగా ఉండే కాలమిది. శీతోష్ణాలు సరిసమానంగా ఉంటాయి. శీతోష్ణ సుఖదుఖాలను సమానంగా భావించేవాడే స్థిత ప్రజ్ఞుడని భగవద్గీత చెప్తోంది. కృష్ణుడు చెప్పిన స్థితప్రజ్ఞత్వాన్ని సాధించుకోవటానికి ధనుర్మాసం ఎంతో అనువైన కాలం. అందుకే మాసానాం మార్గశీర్షోహం అంటారు. ఈరోజు మొదటి పాశురం సాహిత్యాన్ని మీకు అందజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో. மார்கழித்திங்கள் மதி நிறைந்த நல்நாளால் நீராட போதுவேறு போதுமினோ நேரளீர் சீர்மல்குமாயப்பாடி செல்வச் சிறுமீர்கள் கூர்வேல் கொடுந்திலளன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்டி யசோதையும் இளம் சிங்கம் கார்மேனிஷம் கண் கதிரி மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ் படிந்தேலோர் எம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.